హలో యమా, మొత్తం షాట్. యాక్షన్. నమస్కారం సార్, ఆల్ ది బెస్ట్. కట్. సార్ సార్ చిన్న చిన్న షాట్లు కూడా కట్ అని చెప్తున్నారు సార్. ఫస్ట్ షాట్ ఎలా ఉన్నా ఒకే టేక్ లో ఓకే అయితే సెంటిమెంట్ గా సినిమా హిట్ అండి. అలాగే సార్, నాకు ఆ సంగతి తెలియదు సార్. ఇది కూడా తెలియకుండా మీరేం ప్రొడ్యూసర్ అండి, డబ్బులు పెట్టారుగా, మర్చిపోండి. మిగతా విషయాలు నేను చూసుకుంటామండి. మీరు వెళ్ళి కూల్ గా చేరుసుకుని కూర్చొని వెళ్ళండి. ఐఎమ్ ద డైరెక్టర్ దివాకర్. షార్ట్ చెప్తాను నేను, ఫుల్ టైట్ పెడతాను. ఫుల్ టైట్ పెడతాను. అలా బ్యాక్ వస్తే ఆల్ ఆర్టిస్ట్ ఇంక్లూడ్ అవ్వాలి. ఖాళీ చేసుకో. నాకేమైనా నచ్చవు. గుడ్ బాయ్, మంచి డైరెక్టర్ కాఫీ డెలివరా వెయిట్ చేస్తున్నారు. ప్రెస్ లైటింగ్ చేసుకోవచ్చు. ప్రెస్ అయితే ఓకే. గుడ్ మార్నింగ్ సార్. జస్ట్ మినిట్ సార్. ఈ ప్రపంచంలో క్లాప్ బోర్డు మెడలో తగిలించుకున్న మొట్టమొదటి సార్. థ్యాంక్ యూ సార్. కొంచెం ముందు డైరెక్టర్ మీరు పెట్టిన షాటే పెట్టారు సార్. నువ్వు చెప్పావా? అమ్ముతోండి ఏం కదా సార్. స్ట్రైట్ గా వేస్తా. చెడగొట్టారు, మొత్తం చెడగొట్టారు, మొత్తం నాశనం చేసి వదిలిపెట్టారు. ఒక్క క్షణం నేను లేకపోతే చాలు మొత్తం నాశనం చేసేస్తారు. క్రేన్ వేయాల్సిన చాట్కి ఎవరయ్యా టాలీ వేయమని చెప్పింది? డైరెక్టర్ గారు చెప్పారు సార్. నా బ్రెయిన్ జిరాక్సర్ అయ్యా ఈ డైరెక్టర్. నా నెక్స్ట్ సినిమాకి నువ్వు కెమెరామెన్ గా లేవు సార్. అంటే ఇప్పుడు క్రేన్ ఏమంటారా సార్? క్రేన్ వేసి అలా కిందికి వచ్చి అలా హీరోకి వెళ్ళిపోవాలి. సరేనా? సూపర్ షాట్ చెప్పారు సార్. వెరీ గుడ్. పునుగులు అమ్ముకునే వాళ్ళంతా డైరెక్టర్స్ అయితే ఇలాగే ఉంటుందయ్యా. ఎక్కడయ్యా డైరెక్టర్? మిస్టర్ సూరి గారు, దాదాపు 15 ఏళ్లుగా మీరు పెద్ద పెద్ద దర్శకుల దగ్గర పనిచేశారు. ఇప్పుడు ఇండిపెండెంట్ గా చేస్తున్నారు. దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంత పెద్ద బాధ్యత వహిస్తున్నామని మీకు భయం వేస్తుందా సార్? భయం ఎందుకండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని కష్టపడి పని చేస్తే తప్పకుండా విజయం సాధిస్తాం. అంటే ఈ సినిమా ఇండస్ట్రీ గురించి మీకు తెలియదే ఉందండి. ఇన్నాళ్ల తర్వాత నా మొదటి సినిమా డైరెక్ట్ చేస్తున్నాను. దీని మీదే నా భవిష్యత్ అంతా ఆధారపడింది. సినిమా హిట్ అయితే శబాష్ అంటారు, పట్ అయితే మటాష్ అంటారు. సారీ, ఈ జనాన్ని మెప్పించడం చాలా కష్టం అండి. కానీ డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తే తప్పకుండా సినిమా సక్సెస్ అవుతుంది. అయితే మీ సినిమా డిఫరెంట్ గా ఉంటుందంటారా? డెఫినెట్లీ. కానీ తెలుగు ఆడియన్స్ చాలా డేంజరస్ సార్. డేంజరస్ కాదండి, ఇంటెలిజెన్స్. తెలుగు ప్రేక్షకులు సినిమా నచ్చితే మెచ్చుకుంటారు, లేకపోతే పని చూసుకోమంటారు. కథ గురించి కొంచెం చెప్తారా? ఆ ఒక్కటి అడగండి. ఎవరైనా కాపీ కొట్టేస్తారని భయమా? సస్పెన్స్ గా థ్రిల్లింగ్ గా జనం ముందు తీసుకురావడమే నా స్పెషాలిటీ. ఇంతవరకు ఒక షాట్ కూడా తీయలేదు. ఏది డైలాగ్ చెప్పు. ఎల్లంటే లే, ఓ అంటే ఓషన్, వి అంటే సాఫ్ సాఫ్. లేటర్ రా, చేతి ఖర్చుకు డబ్బు కావాలి. ఈ రోజు కొంచెం టైట్. 500 తప్పుకోయా. ఊరు నుంచి డబ్బు రాలేదు, చాలా టైట్ గా ఉంది. రే రాజా, విజయవాడలో అడుగుతే నిన్ను తీసుకొచ్చి హీరోని చేశానే, నా మీద ఆ మాత్రం మర్యాద లేదా? ఉంది ఉంది. అయితే డైలాగ్ చెప్పు. అందరూ వినండి, ఇచ్చిందంతా దిగమింగి సాక్షిగా. అది కాదురా, డైలాగ్ చెప్పు, సినిమా డైలాగ్. ఓకే ఓకే. ఎల్లంటే లవ్, ఓ అంటే ఓషన్. ఇది కెమెరా ముందు చూసుకో. మీనబజార్ వెళ్ళాలి, డబ్బు సంగతి చూడు. ఓ పోరా సార్. రాజా ఫ్లైట్ లో వెళ్తా అంట, అది జే క్లాస్ లో. ఆటోలో మమ్మల్ని ఏం ప్రొడ్యూసర్ అయ్యా నువ్వు? పొద్దు నుంచి షూటింగ్ చేస్తున్నావు, టీ లేదు, టిఫిన్ లేదు, జ్యూస్ లేదు. నేను ఎలా పని చేయాలి? పొద్దు నుంచి ఏం తెలియదు తెలుసా? జ్యూస్ పంపించు. ఓ పిల్లని కూడా పంపించరా. ఏంటా చెప్తున్నావు? మీ గురించే చెప్తున్నా సార్. నా గురించి చెప్పడం ఎవరి వల్ల కాదు, అది నా వల్లే అవుతుంది. నువ్వు పోరా. ఓపే 11:30 అయింది. డైరెక్టర్ ఇద్దరు ఒక్క షాట్ కూడా తీలా. ఏం డైరెక్టర్ పెట్టుకున్నావయ్యా? నేను తీస్తున్నాను. టీ రామానాయుడు సినిమా, సూపర్ క్రైమ్ థ్రిల్లర్, 50 crores బడ్జెట్. DTS లో తీయబోతున్నాను, 4 లాంగ్వేజెస్. అది చూసి నువ్వు నాలుగు పీక్కోవాలి. వస్తా. ప్రొడ్యూసర్ అంట, ప్రొడ్యూసర్. వాడొక 420, ఈడొక 840. మధ్యలో నేను వాచిపోతున్నాను. ఒక్క నిమిషం డైరెక్టర్, ఓసారిలో వస్తావా? మా ప్రొడ్యూసర్ తో డిస్కషన్స్. ఎవడబ్బ సొమ్ము 7 కొండల యాత్ర అని మీ డైరెక్టర్ ఇంతసేపు అయిన 2 షాట్లు కూడా తీయలేదు. ఏం పీకుతున్నాడు అని అడుగుతున్నారు అందరూ. ఇదే మాట మిమ్మల్ని అడగలనా? చెప్పండి. సార్ మీరు ప్రొడ్యూసర్ అండి, వెళ్ళి కూల్గా కూర్చోండి, వెళ్ళండి. ఏం కూలో? లగడిగా పూల్లో పూలు అమ్ముకున్నా బాగుండేది. ఏంటి సార్ మీ ప్రొడ్యూసర్ ఎప్పుడు ఏడుస్తూ మాట్లాడుతుంటాడు? ఆయన మాట్లాడడం ఏడవడం లాగా ఉంటుందండి, మీరు అపార్థం చేసుకోవద్దండి. ఎంతైనా డైరెక్టర్లు ప్రొడ్యూసర్లను వెనకేసుకొస్తారులేండి. వాళ్లే కదండి మా అన్నదాతలు, వాళ్ళు లేకపోతే మేము లేము. సారీ సార్, ఒక ముఖ్యమైన ఐడియా అలా బద్దలు కొట్టుకుంటే వచ్చింది. అది డైరెక్టర్ గారికి చెప్పి తీద్దాం అనుకునే లోపల అనవసరంగా స్లిప్ అయి పడిపోయాను. బట్ త్వరలో రామానాయుడు గారు తీయబోతున్న 4 లాంగ్వేజెస్ సూపర్ క్రైమ్ థ్రిల్లర్ DTS లో తీయబోతున్నాను. అప్పుడు మీ అందరినీ కలుసుకుంటాను. ఏంటి బాబు నోరు తెరిచావు? దోమలు దూరుతాయి. అది షాట్ దిద్దు గాని. ఎక్స్క్యూజ్ మీ, అందరి ముందు పరువు తీస్తావా? నాకంటే పెద్ద క్యాప్ వేసుకొని ప్రెస్ ముందు కటింగ్లు ఇస్తావా? నువ్వు ఎన్నైనా అనుకో, నేను ఈ సినిమాకి డైరెక్టర్ని. నువ్వు ఎన్నైనా అనుకో, నీకంటే తిరిగిగలవాడిని నేనే. కెమెరా మరి ఎక్కడయా? సార్ ఇక్కడున్నాను సార్. అక్కడేం చేస్తున్నావు?
దిగు. నేను ఎవడు పైకి వెళ్ళి కూర్చోమన్నాడు? సార్ మీ అసిస్టెంట్ చెప్పాడు సార్. ఖాళీ చేసుకో, ఖాళీ చేసుకో. ఈ సినిమాకి నేను డైరెక్టర్నా నువ్వు డైరెక్టరా? నేనే. మీరే ఈ సినిమాకు డైరెక్టర్ సార్. సెన్సేషనల్ డైరెక్టర్. ఈ బిల్డప్ చాలా కాస్త ఎక్కువ తగ్గించుకో. అలాగే. నేను ట్రాలీ షాట్ చెప్తే నిన్ను క్రేనోడు ఏమన్నాడు? హీరోయిన్ ని పోగొట్టుకున్న హీరో తన హృదయం చిన్న భిన్నమైపోయి మనశ్శాంతి లేకుండా ఉంటాడు సార్. అప్పుడు తల మీద రియాక్షన్ క్రేన్ షాట్ అయితే కరెక్ట్ గా కనపడతాయని క్రేన్ పెట్టమన్నాడు సార్. రియాక్షన్స్ తల మీద కనపడతాయా మొహం మీద కనపడతాయా? ముఖం మీదే సార్. మరి క్రేన్ ఎందుకు పెట్టమన్నా? బుద్ధి లేక సార్. సార్ హీరో రెడీ సార్. హీరో రెడీయా? ఆ 2000 రూపాయలు సార్ ఈవినింగ్ ప్యాకప్ అయ్యేలాగా వస్తుంది సార్. ఏమిటో కొత్త రోజులు డైలాగ్ చెప్పిస్తా సార్. డైలాగ్ చెప్పా? చెప్పిస్తా. చెప్పు చెప్పు. కలదాలి కలదాలి కలదాలి. Girl is lake of love, boy is ocean of sea. ఇతనే చూపించాడు సార్, ఇతనే చెప్పించాడు సార్. నేను చెప్పడం పెట్టాయా? ఆయన చెప్పినట్టే. ఆయన ఎవరు అనుకున్నావు? మహా మనిషి అతను, మహాత్ముడు. చూడు ఇది చాలా ఇంపార్టెంట్ డైలాగ్. నేర్చుకోవాలి. నాకు ఇవన్నీ ఇష్టం ఉండవు. ఇట్లా సినిమాకి బిల్డప్ ఏటో గుడు అదే లేదు. రిఫ్లెక్ట్ అంత రెడీయా? రెడీయేనా? చూపిస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళి యాక్షన్ చెప్పు. సినిమా చూసేవాళ్ళు డబ్బులు ఇచ్చి చూస్తారయ్యా, ఊరికే చూడరయ్యా. ప్యాకప్ కదయ్యా. యాక్షన్ చెప్పంటే ప్యాకప్ చేస్తావు. చంపడానికి పుట్టావు నువ్వు. ఏమిటి ఏమిటి సార్? ఎమోషన్ లో యాక్షన్ కు బదులు పేకప్ అన్నాను సార్. చెప్పు. కెమెరా రన్నింగ్ యాక్షన్. ఎల్ అంటే లేక్ ఆఫ్ సారో, ఓ అంటే ఓషన్ ఆఫ్ టియర్స్, డి అంటే వ్యాలీ ఆఫ్ డెత్, ఈ అంటే ఎండ్ ఆఫ్ లైఫ్. లవ్కు అర్థం ఇదేనా? నాకు మిగిలింది ఇంతేనా విఘ్నేశ్వర? నేను జీవితంలో ఏ పని చేసినా నిన్ను అడిగే చేశాను. మరి నాకెందుకు అన్యాయం చేశావు? రాధ నా ప్రాణం. రాధ లేకుండా నేను బతకలేను. మా ఇద్దరి కాళ్ళకి నీ ముందే కదా జరిగింది. మరి మా ఇద్దరిని ఎందుకు దూరం చేస్తున్నావు? ఈ రోజు రాధ ఇంకోటితో కాపురానికి తయారవుతుంది. నేను భరించలేను. నేను రాధ లేకుండా బతకలేను. విఘ్నేశ్వర నాకు సమాధానం చెప్పు. అన్నిటికీ సమాధానం తెలిసి నువ్వు దీనికి నాకు సమాధానం చెప్పకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. రాజు లేకుండా బతకలేను. రాజు లేకుండా జీవితం లేదు. చెప్పు. నాకు తెలుసు నీ ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉంటుందని నాకు తెలుసు. రాజు నేను గెలుచుకుంటాను. రాజుని పెళ్లి చేసుకున్నాను. సూపర్ సూపర్. చూసాయా? యాక్టింగ్ అంటే అది. పాత్రలో జీవించారు డైరెక్టర్ గారు. డైరెక్టర్ గారికి లేవండి సార్. హలో బాయ్, ఒక జ్యూస్ ఒక కూల్ డ్రింక్ డైరెక్టర్ గారికి. జ్యూస్ రాదు. అక్కర్లేదు. ప్రొడ్యూసర్ అంట ప్రొడ్యూసర్. లేవండి సార్. డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు పోయారు. డైరెక్టర్ చచ్చిపోయాడా? ధర్మ యమధర్మ. చిత్రగుప్త ప్రభు ప్రారంభింపు. ప్రభు ఈ రోజునకు మొదటి పాపి వీడే ప్రభు. వీడు చేసిన పాపము వీడు చాలా పెద్ద ఖతర్నాక్ ప్రభు. మహాపతివ్రత సావిత్రి పేరుతో ఇతడు లాడ్జి ప్రారంభించినాడు. అలా ఏమి ఈ మానవుల ప్రలోభము? అంతేకాదు ప్రభు, సాయి చికెన్ సెంటర్, మణికంఠ మటన్ షాప్, వెంకటేశ్వర బ్రాందీ షాప్, పరమేశ్వర ఫాస్ట్ ఫుడ్ సెంటర్. శివ సూచితరా ప్రభు, మన దేవుళ్ళకు ఈ పాపి ఎంతటి గతి పట్టించినాడో. ప్రభు భక్తిభావంచే అట్టి పేర్లు పెట్టుకున్నతో క్షమించవచ్చు, కానీ సతీ సావిత్రి పేరుతో లాడ్జి పెట్టి అందులో అమ్మాయిల వ్యాపారము చేయుచు ఆ అమ్మాయిలను దుబాయ్కి కూడా ఎగబతి చేస్తున్నాడు ప్రభు ఈ పాపి. ధర్మ యమధర్మ. వీడిని సలసల కాగుతున్న సీసములో ముంచి తీయండి. ప్రభు వీడు ప్రభుత్వంచే నియమించబడిన ఒక ముఖ్య రక్షక భటుడు ప్రభు. వీరిని గంధపు చెక్కల వీరప్పను పట్టుకోమని పంపితే మూలశంఖ, మూత్రపిండములు, గుండె జబ్బుల వంటి రోగములున్నాయని దొంగపత్రములు పుట్టించి విధి నిర్వహణను తప్పించుకున్నాడు ప్రభు. అంతేకాదు ప్రభు, వీడు లంచములు గుప్పించి నగరమునకు బదిలీ చేయించుకొని అతడి ప్రజలను లైట్లు లేవని, లైసెన్సులు లేవని నానా రకములైన భయభ్రాంతులకు గురి చేసి లంచములు గుంజిన పాపి ప్రభు. ఎంతటి సాహసము! చిత్రగుప్త ప్రభు, అతని శిరస్సు పైన ఉన్నది ఏమి?
వీరిని రక్షక భటునిగా నియమించి అందుకు గుర్తింపుగా ప్రభుత్వం వారిచ్చిన కిరీటము చిత్రగుప్త ఒక్కసారి దానిని ధరించవలనని నా మనసు ఉపలాట పడుతున్నదయ్యా. నిరభ్యంతరముగా ధరించుము ప్రభు. నేనే ధరింపజేసేదను. ఏమి మనం ఎవరనుకుంటారా నిప్పప్పల్ సౌండ్ రోయ్ లాండ్ ఆర్డర్ కలిపి లాఠీతో కొడతా. చెప్పకుండా కనుక సిగ్నల్ దాటావా రప్పాడించేస్తా. అగా వెళ్ళరా ఎలా ఎలా అగా ఎలా నువ్వేంటా నో పార్కింగ్ బోర్డు ఉన్నా గానీ దాని ముందు స్కోట్ రాపి పెద్ద చిరంజీవి లెవెల్ పోసి కొడుతున్నా. ఎక్కడి నుంచి వచ్చా ఎది పైసలు నిన్ను లాండ్ ఆర్డర్ కలిపి లాఠీతో కొడతా. చిత్రగుప్త ప్రభు ఏమయ్యా ఈ చెయ్యిలా ఆడుతున్నది? ప్రభు ప్రభు ఇది భూలోకమున లంచమడుగు పద్ధతి ప్రభు. తక్షణమే ఆ కిరీటంను చిత్రగుప్త వీడి బుద్ధి వీడి కిరీటమును కూడా అంటేదయ్యా. లంచము తిని తెగబలిసిన వీడి శరీరాన్ని చాకులతో కోసి ఆ పైన సున్నపు నీళ్లు జల్లి ఇక జన్మలో లంచము తినని బాబో అని వీడి నోటితోనే ఉచ్చరించినంత వరకు కొరడాలతో కొట్టండి తెచ్చుకోండి. ఈ పాపి కథ ఈ పాపి వద్ద 100 సంవత్సరములు కూర్చొని తినను తరగనంత ధనమున్నది. వీడు నిత్యము మద్యము సేవించుతూ కాముకుడై కనిపించిన ఆడపిల్లనల్లా కామ క్రీడలు జల క్రీడలులా ఆడినాడు ప్రభు. శకభాష్ మానవ శకభాష్. వీడిని నేరుగా స్వర్గలోకమునకు తీసుకుపోండి ప్రభు. చిత్రగుప్త ఆశలు కల్పించడం శివుని తప్పు, ఐశ్వర్యము కలిగించుట కుబేరుని తప్పు, వీడి తలరాత ఇలా వ్రాయుట ఆ బ్రహ్మదేవుని తప్పు. మనకేలనయ్యా ఈ తలనొప్పి. వీడిలా బ్రహ్మలోకమునికే పంపించు, శిక్ష వారే నిర్ణయించదురు కాక. ఏమి అదృష్టము ఏమి అదృష్టము. అనుభవించుము పాపి వెళ్ళుము ప్రభు. ఈ నికృష్టుడు 25 మంది అబలలను మానభంగము గావించి దానిని చూచి ఆనందించిన నీచకమీనే పుట్టే ప్రభు. అటులనా మరుగుతున్న మైనమును ఇతని నవరంధ్రములందు పోయండి. అతను అనుభవించు చిత్రహింసలను చూచి మన యమకింకరులు ఆనందించవలే. నేను చేసిన పాపాలకు నాకే శిక్ష విధిస్తారు. ఇప్పుడు నేనేం చేయాలి? చిత్రగుప్త ఇతని శిరస్సు పైన కూడా కిరీటం ఉన్నది కదయ్యా. ఇతను ఒక చలనచిత్ర దర్శకుడు ప్రభు. చలనచిత్ర దర్శకుడు బలా విచిత్రముగా ఉన్నది. ఇతని పాపములు వ్రేళ్లపై లెక్కెట్టుట కన్నా త్రాసులో తూయుట మేలు. ఏది ఏమైనను ఈ కిరీటమును కూడా ధరించవలనని మాకు ముచ్చటగా ఉన్నదయ్యా. తెలిసి తెలిసి తేలు పుట్టలో వేలెందులకు పెట్టెదరు ప్రభు. ధర్మ యమ ధర్మ. ఓకే ఆల్ రైట్ ఫర్ కెమెరా రన్నింగ్ యాక్షన్. వావ్! పక్క నుంచి చూస్తే ప్రీతి జంట, టాప్ నుంచి చూస్తే తాబు, సింకు చేసి చూస్తే శ్రీదేవి, కింద నుంచి చూస్తే కాదు, జూమేసి చూస్తే జూకి చావల, ఊపి ఊపి చూస్తే ఊర్మిళ. నువ్వు గనక 1 minute ప్లీజ్. నువ్వు గనక అక్కడ నువ్వు గనక అన్నబట్టి రాత్రికి రాత్రి నీకు మిడ్ నైట్ మసాలా చూపించి నిన్ను లేడీ సూపర్ స్టార్ చేస్తా. ఏమంటావు? ఓకే. హలో అమ్మా, ఇదంతా మన దగ్గర వద్దు, మనంతా క్యాష్ అండ్ క్యారీ. ఏకింకరా ఈ పాపిని అగ్నిగుండంలో వేయము ప్రభు. ముందా దర్శక కిరీటంలో పారవేయము ప్రభు. ఏ చిత్ర, నా క్యాపుకున్న విలువ నీ యముడి నెత్తి మీద ఉన్న బండ కిరీటానికి లేదు. ఏమా తెంపరితనము? చాలే, లేబర్ లోకంలో ఉన్న నీకే ఎంత టెంపర్తనం ఉంటే ఉత్తమమైన మానవ జన్మ పుట్టిన నాకు ఎంత టెంపర్ ఉండాలి? నోర్మోయ్, హద్దు మీరుతుంటివి. ఏం పీకుతావంట? ఉన్నదొకటి పీకేసావుగా. ఏమది? నా ప్రాణం. అది నీ తలరాత. నా తలరాత మాట అటుంచి ముందు మీ తలరాతంగా చూసుకోండి. మా తలరాతకేమైంది? ఏమైందా? బీసీ కాలం నాటి నుంచి చూస్తున్నాను. అదే గెటప్, అదే గదాయుధం, అదే దున్నపోతు. అది మా వాహనం. అల్లుడు కాదు కూతురు మొగుడు అన్నట్టుంది వరుస. ఈ పెప్పళ్ళ బస్తాన్ని మోయడం దాని దౌర్భాగ్యం కాదు. ఏమయ్యా మహేష్ రాజా, ఇన్నాళ్లుగా ఈయన మోయడానికి నీకు అసలు విసుగలేదు? ఆ దున్నపోతు ఏముంటుందో తెలుసా? అయ్యా, నన్ను ఆయన బారి నుంచి కాపాడండి అని వేడుకుంటోంది. యమ ధర్మ అయితే ఏంటంట? అసలు నీకు బుద్ధి లేదు. మానవ మాత్రుడివి, మమ్ములనే బుద్ధి లేదందువా? లేకపోతే ఏంటి? ప్రేతాత్మ కాలం నుంచి చూస్తున్నాను. ఏం కాలం? అదేదో కాలంలే. అదే పర్సనాలిటీ, అదే దున్నపోతూ ఓ ఎక్కి తిరిగేయడం. మానవా, అది మా అధికార వాహనం. అధికార వాహనం ఒక్కసారి మా లోకానికి వచ్చాడు. అధికార వాహనంలో ఎన్ని వెరైటీలు ఉన్నాయో తెలుస్తుంది.
చిత్రగుప్త మనము ఈ లోకమును వీడి భూలోకమునకు పోయి అచ్చట పని లేని వారి వలె ప్రేతాత్మలై తిరగవలేనా? మాటల్లో నేనున్నది. నీ ఒక్కరికే పనులున్నట్టు మేమందరం బేవారసుగా తిరిగేస్తున్నట్టు. అవును, శివపార్వతులు తెలుసా నీకు? సంవత్సరానికి ఒకసారి శివరాత్రి రోజు భూలోకానికి వస్తారు. జనం చేత పూజలు చేయించుకొని హ్యాపీగా వెళ్ళిపోతారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటావా? వాళ్ళకి పండగలేమిటి, పబ్బాలేమిటి, హోమాలేమిటి. ఓహో, మీ తమ్ముడు ఉన్నాడే వినాయకుడు, విఘ్నేశ్వరుడు. దేవలోకం నుంచి భూలోకం వరకు అందరూ ఆయన ఫ్యాన్సే. ఆయన్ని తలుచుకోకుండా ఏ పని మొదలు పెట్టరు. ఆయనకి అట్లీస్ట్ వీధికి 4-5 గుళ్ళనే ఉంటాయి. అవును, గుళ్ళు అంటే జ్ఞాపకం వచ్చింది. మనకు ఒక్క గుడి కూడా లేదనుకుంటా. గుడ ఎందుకుంటాలే, యముడు అంటే చావు, కాబట్టి మనకు నో గుళ్ళు. మానవా, మా తండ్రి జటాధరుని ఆజ్ఞ ప్రకారము మా వృత్తి మేము చేయించుంటుమి. ఇందులో మా తప్పేమున్నది? అది ఎవరికి తెలుసండి? అంటే మీ లోకమందు మా గురించి ఎవ్వరికీ తెలియదా? మీరేమన్నా ఎన్టీఆరా లేక వాజ్పేయా? మీ గురించి ప్రపంచం అంతా తెలియడానికి. మరి మా గురించి తెలియాలి అంటే మేమేమి చేయవలే? పబ్లిసిటీ అండి, పబ్లిసిటీ కావాలి. పబ్లిసిటీ అనినా? పబ్లిసిటీ అంటే మన గురించి మనమే ప్రచారం చేసుకోవడం. పబ్లిసిటీలో 4 రకాలు ఉన్నాయి. రేడియో, పత్రికలు, టీవీ, సినిమా. అటులైనా రేడియోలో చేయము, రేడియో ఓల్డ్ ఫ్యాషన్. కొని పత్రికలో చేయము. ఒక పత్రిక కొని 10 మంది అవుతారు. ఈ రోజు న్యూస్ రేపు పాత అయిపోద్ది. పోనీ వీడిలో చేసిన వీడి కాదు, టీవీలో చేయము. టీవీలో 64 ఛానల్స్ ఉన్నాయి. ఎంటీవీ, ఈటీవీ, పీటీవీ, ఈటీవీ, ఓటీవీ. ఈ మధ్య ఇంటర్నెట్ వేరే. చిత్రగుప్త దర్శక, మా ప్రభువులను ఎందుకు ముప్పు తిప్పలు పెట్టేదవు? పోనీ ఆ సినిమాలో చేయము. ఇప్పుడు దారిలోకి వచ్చారు. సినిమానే ప్రపంచం. ఇక్కడ సృష్టికర్త బ్రహ్మ అయితే మా ప్రపంచంలో సృష్టికర్త క్రియేటర్ అంటే డైరెక్టర్ అంటే నేను. నాలాంటి వాళ్ళు తయారు చేసిన వాళ్లే సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి. వీళ్ళిద్దరికీ జనం మనసులో గుడిగట్టి పూజిస్తున్నారు. మానవా, నా పేరున కూడా గుడి కట్టించే ప్రయత్నము చేయము. అయితే నేను సృష్టికర్తనైపోయి నా కోసం క్యూలో ఉన్న చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వీళ్ళందరినీ పక్కన పెట్టి నిన్ను హీరోగా పెట్టి సినిమా చేయాలి. మానవా, మీ లోకమందు మాకు పేరు వచ్చుటకు ఏమి చేయుటకైనా మేము సిద్ధమే. దొరికాడు. నాకు హీరో దొరికాడండి. ఏమి పర్సనాలిటీ, ఏమి వెయిట్, ఏమి హైట్, ఏమి లుక్, ఏమి నవ్వు. ధర్మ. భూలోకంలో కాల్ చేస్తున్నారు. కృష్ణ అగ్గిపెట్టి తీసుకురండి, త్వరగా కానిచ్చేద్దాం. త్వరగా నన్ను బతికించు. సినిమా, గుడి సినిమా. ధర్మ. అమ్మో, కెమెరా. పరిగెత్తండి, ప్రాణాలు